టీ మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, నేను పత్రిసారి ద్వారా ధ్యానం నేర్చుకున్నాను. డాక్టర్ జీకే ద్వారా ధ్యానం నేర్చుకున్నాను 99లో. తర్వాత అప్పుడే కలవడం జరిగింది సార్ని. నాకు ఒక 2 years పట్టింది, కానీ ఒకసారి ధ్యానం నేర్చుకున్న తర్వాత 2002లో పూర్తిగా దాని గురించి తెలుసుకున్న తర్వాత డీటెయిల్గా 2002లో ఒక 40 days చేసి అర్థం చేసుకుని సిన్స్ దెన్ ఇంకా మెడిటేషన్ నాలో పార్ట్ అయింది. చాలా సార్తో ఎంతైనా నేర్చుకున్నాను. గ్రాండ్ మాస్టర్ ఎంతైనా నేర్చుకున్నాను సార్తో. ఐ రీడ్ ఎ లాట్ ఆఫ్ బుక్స్. అంటే పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో ఆపర్చునిటీ రావటము, అక్కడ ఆ ఫెసిలిటీని, మన ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ని బిల్డ్ చేయడంలో నేను రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ, శ్రేయాన్స్ గారితో కానీ అక్కడ ఉన్న ట్రస్టీస్ అందరితో కలిపి చేస్తూ, చాలా ఎక్స్పీరియన్సెస్తో ఆ సెంటర్కి బిల్డ్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చినందుకు వెరీ హ్యాపీ. సర్వీస్ అనేది చేస్తే మనం కంపల్సరీగా అందరితో ఒకటైపోతాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడు వన్నెస్ అని చెప్తున్నప్పుడు అది ఏంటి అనిపించేది. బట్ ఇఫ్ యూ డీప్ ఇన్సైడ్ మనం ఎప్పుడైతే సర్వీస్ చేస్తున్నామో మనలోని డిఫరెన్సెస్, అవతలలోని డిఫరెన్సెస్ అవన్నీ చూడడం మెల్లమెల్లగా వి స్టార్ట్ అండర్స్టాండింగ్. అందరినీ వాళ్ళ వ్యూ పాయింట్స్ అర్థం చేసుకుంటాం, అందరితో కలిసి చేయగలుగుతుంటాం. మనము ద్వైతం, మనం డ్యువాలిటీ అని చూపించే మన ఈగోని తగ్గించుకుంటూ ఉంటాం సర్వీస్ చేస్తున్నప్పుడు. ఎంత ధ్యానంలో మనం ఏదైతే పొందుతున్నామో, ఒకటవుతున్నామో ధ్యానంలో, ఎప్పుడైతే మన గురించి మనం మర్చిపోతున్నామో అందరితో ఒకటవుతున్నామో, సో అదే ఈ సర్వీస్లో మనం న్యాచురల్గా అలా ఒకటవగలుగుతాం. సో డిఫరెన్స్ డ్రాప్ అవుతుంది. అది చాలా ఇంకా ధ్యానానికి ఇంకా ఉపయోగపడుతుంది. అన్నీ ఒకదానికి ఒకటి ఇది. సో ఈ సర్వీస్ ఆపర్చునిటీలో రావటము, తర్వాత నేను ఒక బిజినెస్ ఐటీ కంపెనీల్లో ఉంటూ, ఐటీలో ఐ బీన్ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ కెరియర్ పర్సనల్గా చేస్తూ, ఒక ఇంజనీర్ నుంచి బికేమ్ CEO ఫర్ ఎ కంపెనీ దట్ నేను స్టార్ట్ చేసిన దానికి. సో ధ్యానం కూడా బిజినెస్లో చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడింది. అంటే మేనిఫెస్టేషన్ అనే ఈ కాన్సెప్ట్ని, అంటే ధ్యానం కెన్ ఇంక్రీజ్ అవర్ పవర్ ఆఫ్ మైండ్, పవర్ ఆఫ్ కాన్షియస్నెస్, పవర్ ఆఫ్ సోల్. ఈ రెండింటిని వాడుకొని మనం ఎంతైనా సాధించవచ్చు అనేది. సో ఐ పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ ఇన్ మై కంపెనీ. దానికి బాగా గ్రోత్ రావడం అయితేనేమి, రైట్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడంలోనూ, అండ్ ఒక రైట్ బిజినెస్ అవుట్కమ్ తెప్పించడంలో కూడా ఈ రెగ్యులర్గా మెడిటేషన్, విజువలైజేషన్ వాడుతూ, అండ్ ఆల్వేస్ ఫెల్ట్ దట్ మనం ఎలాగైతే అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మెడిటేషన్, PSS మూవ్మెంట్లు ప్రతి ఒక్కరికి ఇన్స్టిట్యూట్ చేస్తున్నట్టుగా, లీడర్స్ అంటే నాకున్న బ్యాక్గ్రౌండ్లో లీడర్షిప్కి కూడా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి మ్యాక్సిమం రిసోర్స్ ఉంటాయి. సో ఎసెన్షియలీ కార్పొరేట్లో వర్క్ చేయాలి, కార్పొరేట్ లీడర్షిప్ మీద వర్క్ చేయాలి. వాళ్ళని మెడిటేటర్స్గా తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ద్వారా ఎంతైనా వర్క్ జరుగుతుంది అనేటువంటి నాకు పర్సనల్గా ఎప్పుడు ఉండేది. సో ఈ విషయం గురించి సార్తో మాట్లాడినప్పుడు ఒక 5 years ago అన్నారు సారు. అప్పుడే ఒక బుద్ధా CEO అని చెప్పేసి ఒక ఈవెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సార్ ఒక 3 days ప్రోగ్రామ్ చేశాం కొంతమంది లీడర్స్కి. అలా ఒక 2 years చేసిన తర్వాత ఆ ఇనిషియల్ సీడింగ్తో నెక్స్ట్ 3-4 years నేను ఐ వాజ్ వెరీ ఫోకస్డ్ ఆన్ మై బిజినెస్ గ్రోత్. అది అయినప్పుడు IBMలో వర్క్ చేస్తూ, అక్కడ మ్యాక్సిమం టీచింగ్ చేస్తూ, ఈ బుద్ధా CEO క్వాంటమ్ ఫౌండేషన్ అని చెప్పేసి మొన్న ఈ ఏప్రిల్ ఈ లాస్ట్ January, February, Marchలో దాని గురించి పూర్తిగా ఒక రూపురేఖలతో సార్తో మాట్లాడి, సార్ చెప్పినటువంటి ఒక అబ్జెక్టివ్స్తో దట్ వీ స్టార్టెడ్ ఒక ఫౌండేషన్ కాల్డ్ బుద్ధా CEO క్వాంటమ్ ఫౌండేషన్. ఈ నేమ్ కూడా బుద్ధా CEO ఫౌండేషన్ ఇస్ గివెన్ బై పత్రి సార్. బుద్ధా రిటర్నింగ్ బ్యాక్ అంటే వీ డోంట్ హ్యావ్ టు లీవ్, నోబడీ హ్యాస్ టు లీవ్ ఎనీథింగ్ దట్ యూఆర్ డూయింగ్. అది చేస్తూ కూడా పూర్తిగా సంసారంలో పూర్తిగా ఉంటూ అట్ ద సేమ్ టైం బుద్ధా రిటర్నింగ్ బ్యాక్ యాజ్ అ CEO అంటే ఒక మెటీరియల్ లైఫ్లో లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్గా ఒక హైయెస్ట్ లెవెల్లో మనం గ్రాండ్గా ఉండొచ్చు. అలాగే బుద్ధా స్పిరిచువల్ లైఫ్లో గ్రాండ్గా. సో బుద్ధా అయిన తర్వాత వి కమ్ బ్యాక్ టు ప్యాలెస్ అండ్ దెన్ అగైన్ అందరికి కూడా ఈ ధ్యానం నేర్పించడము, మనం నేర్చుకొని ఉండటము, దాన్ని ఉన్న అన్ని రిసోర్స్ని కూడా రైట్గా ఉపయోగిస్తూ మ్యాక్సిమం కమ్యూనిటీ బెనిఫిట్ అంటే మెడిటేషన్ చేయించడం అనేది ఒక కాన్సెప్ట్ ద్వారా బుద్ధా CEO క్వాంటమ్ ఫౌండేషన్ అని అది స్టార్ట్ చేయడం జరిగింది.
ప్రైమరీ గోల్ ఈజ్ దీనికి లారెన్స్ గుహాట్ జాలీ అని ఒక జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఐబిఎం, ఆమె కూడా మన పిరమిడ్ మాస్టర్ లాస్ట్ 4 years నుంచి. సో ఆమె ఇప్పుడు ఫ్రాన్స్లో ఉంటారు. సో ఆమె పార్ట్ ఆఫ్ దిస్ ఫౌండేషన్. షీ ఈజ్ ఆల్సో ఇప్పుడు ఫుల్ టైమ్ ఈ ఫౌండేషన్లో ఆమె టీచ్ చేయడం మొదలుపెట్టారు. అలాగే వాణి మేడం ఫుల్ టైమ్ బీన్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ సర్వీస్, సోల్ టెంట్స్ మెడిటేషన్ సెంటర్ రన్ చేయడం బెంగళూరులో. సో వీఆర్ డూయింగ్ ఫుల్ టైమ్ వర్క్ ఇన్ టీచింగ్. అవర్ గోల్ బుద్ధాసియా ఫౌండేషన్ ఈజ్ టు లీడర్స్కి, ఆస్పైరింగ్ లీడర్స్కి ఇంట్రడ్యూస్ సైంటిఫిక్ మెడిటేషన్ విజ్డమ్. సో మెడిటేషన్ సైంటిఫిక్గా ఇప్పుడు చాలా రీసెర్చ్ జరిగింది. క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా అంతా ఎనర్జీ, మన బాడీలో 99.99% అంతా ఎంప్టీనెస్ ఉంది. ఎంప్టీనెస్ ఈజ్ కంటైన్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఇన్ఫర్మేషన్. మన థాట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని చెప్పేసి ఒక పర్ఫెక్ట్ సైన్స్ ఉంది. సో మెడిటేషన్లో మనం ఎప్పుడైతే ఆలోచనలు పూర్తిగా కట్టేస్తామో, ఆలోచనలు తీసామంటే ఆటోమేటిక్గా మన ఎన్వైరన్మెంట్ మీద, మన బాడీ మీద, మన థాట్స్, మన పాస్ట్ అండ్ ఫ్యూచర్ మీద తీసినప్పుడు అంటే పూర్తిగా ఆ మ్యాటర్ అనేది ఏదైతే పూర్తిగా అబ్జర్వ్ తీసేస్తామో మనం ఏమవుతామంటే పూర్తిగా ఎనర్జీ అవుతాం. దట్ ఎంప్టీనెస్ ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఎనర్జీ అవుతాం. సో దెర్ ఈజ్ ఎ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ దేర్. సో సమ్ ఆఫ్ ది సైంటిఫిక్ కాన్సెప్ట్స్ వీఆర్ బ్రింగింగ్ ఇట్. సో లీడర్షిప్కి మెడిటేషన్ సైంటిఫిక్గా ఏ విధంగా మన ఫిజికల్ హెల్త్ బాగుపడుతుంది, ఏ విధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్లారిటీ వస్తుంది. వాట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? మెడిటేషన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ వచ్చేది అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ ఆఫ్ మన థాట్స్ ఎలా ఉన్నాయి, మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఎవరైనా ఏదైనా అంటే మన రియాక్షన్ ఎలా ఉంది. సో ఫస్ట్ అవేర్నెస్ వస్తుంది, సెల్ఫ్ అవేర్నెస్. ఆ సెల్ఫ్ అవేర్నెస్ వచ్చిందంటే ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు కూడా మనకు అవేర్నెస్ లేదు కాబట్టి ఏదైనా అనగానే గబుక్కున మనం కూడా అరిచేస్తాము, లేకపోతే మనం కూడా ఏదో బాధపడిపోతాం, ఇంకోదా అయిపోతాం. కానీ అవేర్నెస్ ఉండగానే ఫస్ట్ థింగ్ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఎక్కడుందనేది మనం తెలుసుకుంటే దాన్ని కరెక్ట్ చేయడానికి అవుతుంది. సో ఎప్పుడైతే మనలోని అటువంటి ఎమోషన్స్ ఉన్నాయని కానీ, అపోహలు ఉన్నాయని కానీ, లిమిటేషన్స్ ఉన్నాయని కానీ తెలుసుకుంటామో వెంటనే వీ కెన్ దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో సెల్ఫ్ అవేర్నెస్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. బికాస్ ఈ థాట్స్ అనేవి రెడ్యూస్ అయిపోయాయి కాబట్టి ఆటోమేటిక్గా సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది. రైట్? బిజీగా ఉంటే ఆ అవేర్నెస్ లేదు, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి రోజుకి. బిజీగా అంటే అవేర్నెస్ లేదు. సో సెల్ఫ్ అవేర్నెస్ రావటం. అలాగే మెడిటేషన్ ద్వారా మనలో ఉన్నటువంటి లేని ఫియర్స్ పోయి మన కాన్ఫిడెన్స్ వచ్చి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. నాకు ఏది అవసరం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎంతసేపు ఆతులాడి గురించి చేస్తూనే ఉంటాం. ఇంట్లోని పేరెంట్స్ ఏదో అంటారండి, లేకపోతే ఇన్లాస్ ఏదో అంటారండి, మనల్ని మనం నొక్కేసుకొని ఉంటాం. కానీ ఆ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు. బిజినెస్లోకి వచ్చేసరికల్లా సేమ్. చాలామంది బిజినెస్లో చేస్తున్నప్పుడు మనం ఏమైనా చెప్తే మన బాసెస్ ఏమైనా అనుకుంటారేమో, మన జాబ్కైనా ఇబ్బంది వస్తుందేమో, మన శాలరీ సరిగ్గా రావేమో అనుకొని చెప్పేసి ఊరుకొని ఉంటారు. సో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా ఈ పార్ట్ ఆఫ్ దిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తూ మనకు కావాల్సింది తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దెన్ వీఆర్ హ్యాపీ. మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మనం చేసేది బాగుంటుంది. చేసేది బాగున్నప్పుడు మన అందరూ కూడా మనం చూసి ఇన్స్పైర్ అవుతుంటారు. మనం అలా చేస్తున్నారు, వీళ్ళు ఎంత కూల్గా ఉండి చేస్తున్నారు కూడా మనం కూడా చేయాలని చెప్పేసి. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి, అలాగే మైండ్ ఏ విధంగా ఇంటెలిజెన్స్ పెరుగుతుందని చెప్పేసి, ఐక్యూ పవర్స్ అని చెప్పేసి ఎన్నో పవర్స్ ఉన్నాయి. మెడిటేషన్ ద్వారా న్యూరల్ నెట్వర్క్స్ బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఆ రీసెర్చ్ చేసినప్పుడు అందరికి కూడా మన న్యూరల్ భాగంలో గ్రే మ్యాటర్ ఉంటుంది, అది బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మెడిటేటర్స్కి ఎక్స్పాండ్ అవుతుంటుంది. లాంగ్ టర్మ్ మెడిటేటర్స్కి అయితే హార్వర్డ్ స్టూడెంట్స్ రీసెర్చ్ చేసినప్పుడు ఈ గ్రే మ్యాటర్ ఇక్కడంతా అనమాట బాగా ఎక్స్పాండ్ అయ్యి దాని ద్వారా ఏంటంటే మనకి మెమరీ పవర్, సిగ్నిఫికెంట్ కాన్సన్ట్రేషన్. చిన్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తాము, కానీ ఎవరు ఎలా చేయాలో చెప్పలేదు కదా. సో అది మెడిటేషన్ ద్వారా మన కాన్సన్ట్రేషన్ పెరగటము, డెసిషన్ మేకింగ్ పెరగటము, మన ఇంట్యూషన్ పెరగటం, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ భాగం ద్వారా అని చెప్పేసి చేసాను. సో వీ టాక్ అబౌట్ ఈ ఐక్యూ, మైండ్ పవర్స్ ఎలా పెరుగుతాయి మెడిటేషన్ ద్వారా, అన్ని రకాల పవర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా పెరుగుతున్నాయి. అలాగే మెడిటేషన్ ద్వారా మనం ఏ విధంగా స్పిరిచువల్ కోషెంట్ అంటే అంతా ఒకటవుతున్నాము, అంటే మన రియాలిటీ మన ద్వారానే ఉంది. క్వాంటమ్ ఫిజిక్స్ పూర్తిగా ప్రూవ్ చేస్తుంది, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అనేది చెప్పేసి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వీఆర్ టీచింగ్. సో దట్ ఈ లీడర్స్ అండ్ కంపెనీలో తీసుకెళ్లాలంటే ఆఫెన్ వాళ్ళకి దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ రెస్ట్రిక్షన్ అన్లెస్ దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ కెన్ బి డెమాన్స్ట్రేటెడ్. సో లిటిల్ బిట్ వీ కెన్ డూ, దెర్ ఈజ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్. నాట్ ఎవ్రీథింగ్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్ని ప్రూవ్ చేయడానికి లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్, వీ కాంట్ ప్రూవ్. కానీ ఉన్న వాటిని బుద్ధాసివ్ క్వాంటమ్ ఫౌండేషన్ ఈజ్ టేకింగ్ దట్ సైంటిఫిక్ మెడిటేషన్ విజ్డమ్ ఇన్ టు ది కార్పొరేట్స్, ఇన్ టు ద లీడర్స్, అలాగే గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, ఆస్పైరింగ్ లీడర్స్ అంటే స్టూడెంట్స్. మ్యాక్సిమం
students who are coming out of colleges and then they are going to be taking up jobs, businesses and work కానీ non-profits organizations. So వాళ్ళంతా కూడా they all have a great potential where one leadership is what? Leadership అంటే they have access to material, resources, people. సో ఎంతైనా చేయగలరు, వాళ్ళ చేతిలో అంతా ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఎంతైనా చేయగలరు ఉద్దేశంతో దిస్ ఈజ్ కార్పొరేట్ వింగ్ ఫ్రమ్ పిఎస్ఎస్ఎం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ మెడిటేషన్ టు ద లీడర్షిప్. సో దాని ద్వారా వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేస్తూ దెన్ వీ వాంట్ ఇన్స్పైర్ దెమ్. మనం సర్వీస్ చేసినట్టుగానే దే కెన్ ఆల్సో అబ్సల్యూట్లీ టేకప్. సో ఈ లాస్ట్ లాక్డౌన్లో ఇట్స్ లైక్ ఎ బూన్ అందరికీ ఒకటి, కానీ మెడిటేషన్ ఈజ్ ఎ బూన్ ఫర్ ది పాండమిక్ ఈజ్ ఎ బూన్ మనందరికి కూడా ఒక వరం లాంటిది అయింది. ఎందుకంటే దాని ద్వారా ఎవ్రీబడి ఇన్వర్డ్ లుకింగ్ అయ్యారు అందరూ కూడా. సో ఆపర్చునిటీ తీసుకున్నాము. సో బుద్ధాసేవ్ క్వాంటమ్ ఫౌండేషన్ చాలా మ్యాక్సిమం వర్క్ ఎలా అయితే పిఎంసి సిగ్నిఫికెంట్లీ గ్రూ డ్యూరింగ్ దిస్ టైమ్, ఎంతమందికి మనం ధ్యానం చెప్పగలము. అదేవిధంగా ఈ ఫౌండేషన్ నుంచి కూడా ఈ లాస్ట్ 8 monthsలో చాలా ప్రోగ్రామ్స్ చేసాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఓరియంటెడ్, అంటే ఒక 30 రోజుల ప్రోగ్రామ్స్, రోజుకు 1 గంటన్నర, 21 days ప్రోగ్రామ్స్, 11 days ప్రోగ్రామ్స్ మ్యాక్సిమం చేయడం ద్వారా thousands of people all over the world have done, నేర్చుకున్నారు. many లీడర్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అయిన తర్వాత వాళ్ళకి తెలిసినటువంటి కంపెనీల్లో కానీ లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటి ఇన్స్టిట్యూట్స్లో కానీ ఇప్పుడు మెడిటేషన్ వాళ్ళంతా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మనం వాళ్ళకి టీచ్ చేస్తున్నాము, రైట్. ఈరోజు మార్నింగే సార్ ఒక క్లాస్లో ఉన్నారు, అబౌట్ 500 people వర్ దేర్. వీళ్ళందరూ ఏంటంటే ఆల్ ఓవర్ నుంచి ఇప్పుడు నేర్చుకున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐదర్ ఎంప్లాయీస్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ మెన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అఫ్ కోర్స్ రిటైర్డ్ పీపుల్ చాలామంది వస్తున్నారు, హూ హ్యావ్ అగైన్ లాట్ ఆఫ్ విజ్డమ్, హూ ఆర్ దేర్ ఆల్ స్టార్టెడ్ హెల్పింగ్. ఇది జరుగుతుంది. సో బుద్ధాసేవ్ క్వాంటమ్ ఫౌండేషన్, our idea is to introduce meditation to all layers. So we're working on leadership and aspiring leadership so that they also can introduce it in a much wider way. Eppudikaina there are so many non-profit organizations are there, NGOs are there, non-governmental organizations. For example, Bill Gates Foundation gani, Infosys Foundation gani. So these non-government organizations చాలా డీప్ రూట్ వర్క్ చేస్తున్నారు రూరల్గా. సో వాళ్ళతో కలిసి వాళ్ళకి మనం మెడిటేషన్ నేర్పిస్తే దెన్ దే కెన్ డూ ఇట్ అని చెప్పేసి, సో వీ విల్ డూ ఇట్. శంకరా ఫౌండేషన్కి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము వాళ్ళ స్టాఫ్కి నేర్పడానికి. సో దట్ వాళ్ళు ఏంటంటే చాలా రూరల్గా చాలా వర్క్ చేస్తున్నారు. సో ఏ ఊరికి వెళ్ళి అక్కడ ఐసైట్ గురించి వాళ్ళ ఆపరేషన్ చేసినా నౌ దే షుడ్ బి ఏబుల్ టు ఇంట్రడ్యూస్ మెడిటేషన్. కొంత లయన్స్ క్లబ్ మెంబర్స్కి నేర్పించాము కోయంబత్తూర్లో. సో నౌ దే ఆర్ టేకింగ్ ఇట్ టు దేర్ ప్లేసెస్. ఇలాగే ఎన్జిఓస్కి మ్యాక్సిమం వర్క్ చేస్తూ వాళ్ళకి టీచ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద లీడర్షిప్ వాళ్ళందరూ కూడా ఎన్జిఓస్లో వర్క్ చేస్తున్నారు. ఏదో విధంగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ హెల్ప్ చేస్తూ వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో లీడర్షిప్ ఎన్జిఓస్ కూడా వీ విల్ అప్రోచ్ ఆ విధంగా వాళ్ళకి టీచ్ చేస్తే దెన్ దే విల్ టేక్ ఇట్ టు దేర్ మాసెస్. సో దిస్ ఈజ్ అవర్ కోర్ అబ్జెక్టివ్. అండ్ పత్రి సార్ విజన్ మొదటి నుంచి కూడా సార్ మన కార్పొరేట్ ఏదో చేస్తూనే ఉండాలి, అందరూ చేయాలని చెప్పేసి. సో దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ దిస్ కార్పొరేట్ వర్క్ దట్ పిఎస్ఎస్ మూవ్మెంట్ ఈజ్ డూయింగ్ ఇట్. ఐమ్ వెరీ హ్యాపీ టు బీ గైడెడ్ బై సార్ in taking this forward, this work, and we have huge plans for next year. ఈ లాక్డౌన్లో ఒక 10,000 మంది వరకు నేర్చుకున్నారు ధ్యానం. చాలామంది ఇంకా చాలా వేల మంది ఇంట్రెస్ట్ చూపించారు, బట్ కొంత 10,000 మంది నేర్చుకున్నారు దీని ద్వారా. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ 3 to 4 weeks ప్రోగ్రామ్స్ అయ్యి, సో దే ట్రాన్స్ఫార్మ్డ్. లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళ ద్వారా. So the next year we want to take it at least 100 times more అనే ఒక ప్లాన్తో. సో లాట్ ఆఫ్ వాలంటీర్స్ వీఆర్ ట్రైనింగ్, టీచర్స్. సో ఎనీబడి interested in teaching meditation, mostly in English. ఇది most of the time we are doing in English, and more than happy that we can partner up and then team up in this doing this wonderful work. So PMC గురించి ఎంతైనా చెప్పాలి. నేను లాస్ట్ ఇయర్ నవంబర్ వరకు కూడా మ్యాక్సిమం అబ్రాడ్లో కూడా ఎక్కువ తిరుగుతుండేవాడిని బిజినెస్ గురించి. సో యూఎస్లో ఎక్కడ ఎవరైనా ఇంటికి వెళ్తే, సో అప్పుడులో కూడా వాళ్ళు పిఎంసి ఇంటర్నెట్ ద్వారా ఉండేది కదా. సో పిఎంసి రెగ్యులర్గా ప్రతి ఇంట్లో కూడా అక్కడ నేను వెళ్ళిన ప్రతి చోట మన పిరమిడ్ మాస్టర్లు పిఎంసి చూస్తుండేవారు. అంటే ఇది ఇండోనేషియా వెళ్ళినప్పుడు అక్కడ చూస్తున్నారు, అలాగే సింగపూర్లో అక్కడ చూస్తున్నారు. సో పిఎంసి అనేది ట్రూగా ఒక గ్లోబల్ ఛానల్ అయి ఏ లాంగ్వేజ్ అని కాకుండా అన్ని రకాలుగా ఎంత బ్యూటిఫుల్గా ఎంత దుబాయ్లో చూస్తున్నారు ట్రాన్స్ఫర్మేషన్.
కొంతమంది దుబాయ్ వీటిల్లో అక్కడ పిఎంసి చూసి ధ్యానంకి వచ్చా అని చెప్పేసి మనం చెప్తున్నప్పుడు చూస్తున్నాం. దే ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ సేయింగ్ పిఎంసి ద్వారా నేర్చుకున్నాం అని చెప్పేసి. సో ఎంతైనా ఈ వర్క్ జరుగుతుంది ఒక డిజిటల్ ఛానల్. అంటే పత్రి సార్ విజన్, ఐ ఆల్వేస్ సెట్ దిస్, ఒక గ్రాండ్ మాస్టర్ విజన్ మనకు అందదు. అంటే ఇది చాలామంది బిజినెస్ లీడర్స్, చాలామంది సీనియర్ పీపుల్ సరే అండి ఎలాగవుతుంది, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని. అంటే నేను స్టార్టింగ్లో నేను కూడా అసలు పిఎంసి అంతగా వెళ్తుందని నేను కూడా అనుకోలేదు. ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. అయితే నేను జాయిన్ అవ్వలేకపోయాను వేరే సంగతి, ఎందుకంటే నాకు ఒక బిజినెస్ రెస్ట్రిక్షన్ వల్ల. బట్ ఎంత గ్రాండ్గా అవుతుంది అనే దానికి ఈవెన్ రీసెంట్ ఫర్గెట్ అబౌట్ రైజింగ్ మనీ, బట్ మోర్ దెన్ దాట్ ఈ అమౌంట్ ఆఫ్ లైక్ శాటిలైట్ ఛానల్ రావడము, ఎవ్రీ బిజినెస్ ఈజ్ క్లోజింగ్ డౌన్. మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ ఎంతో ఎఫెక్ట్ అయినప్పుడు ఆ టైంలో ఇటువంటి ఒక ఎంటిటీ శాటిలైట్ ఛానల్ ఈ లాక్డౌన్లో స్లో డౌన్ మోడ్లో వెరీ వెరీ ఫ్యూ కంపెనీస్, ఓన్లీ ఒక రిలయన్స్ ఒక్క కంపెనీ మాత్రమే రియలీ సక్సెస్ఫుల్. ఫుడ్ కంపెనీస్ రిలయన్స్ ఇవే మాత్రం సక్సెస్ అయ్యాయి లాక్డౌన్లో. నో అదర్ కంపెనీ వాజ్ సక్సెస్ఫుల్. అటువంటిది ఈ టైంలో మనం ఎంత అద్భుతంగా గ్రో చేస్తూ అయిందంటే, సో పిఎంసి సార్ విజన్ ఈజ్ జస్ట్ ఇన్క్రెడిబుల్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ బిగినింగ్. And I personally am very very connected to this media, so certainly we'll together work for further growth. It's just the beginning of it, and it feels so great. It feels so great to have this wisdom. Thank you, sir.